ఇప్పుడు మైబాద్లో వీరన్న యాదవ్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైస్ మిల్లు గాలబెట్టిరైనది 11,000 కోట్ల రూపాయల నష్టపోయిండు. రైస్ మిల్లు గాలబెట్టిరు, 11 కోట్ల రూపాయలు నష్టపోయారు. దాన్ని సబ్సిడీ కింద చేయొచ్చు కదా. వీరన్న యాదవ్ లేదు. కొల్లాపూరు కేతూరు వెంకటేష్ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ నాతో పాటుగా తమిళనాడు ఇన్ఛార్జ్. ఇవాళ కేతూరు వెంకటేష్కి ఏమిచ్చిరు, ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ లోకేష్కి ఏమిచ్చిరు. మానవోత్తరాయ అయితే నాతో పాటుగా 2002 నుంచి యూనివర్సిటీలో లక్ష్మణ్ నాయక్, ఇల్లందు లక్ష్మణ్ నాయక్, మైపాద్ కే సముద్రం వీరన్న యాదవ్, గుండెపాక కరుణాకర్ మైపాద్ NSY 2001. ఓకే, వీళ్ళు నర్సంపేటలో ఎంతమంది, పరికాల భూపాలపల్లి మహేష్ DCC వైస్ ప్రెసిడెంట్, మరి రేవంత్ రెడ్డి గారు వంగ మహేష్. నా మాట వినండి, వంగ మహేష్ వీళ్ళ పేర్లు చెప్పాలి. స్టేట్లో నాతో పాటు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు. ఇలా విక్రమ్ గౌడ్, ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ ఎటుపోయింది, అంజన్ కుమార్ యాదవ్ సార్ ఫ్యామిలీ ఎటుపోయింది, దానం నాగేందర్ అన్న ఉలికి ఎటుపోయింది, PGR కుటుంబం ఉలికి ఎటుపోయింది. వీళ్ళందరినీ డమ్మిల్ చేసింది ఎవరు? ఇలా మన రేపు GHMC ఎలక్షన్స్ ఉన్నాయి. కార్యకర్తలు కరెక్ట్ ఉన్నారా? కార్యకర్త ఫోన్ ఎత్తుతురా హైదరాబాద్ ప్రెసిడెంట్లు?